వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పట్టుకొమ్మలని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి, ఆ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, యువజన కాంగ్రెస్ మాజీ కార్యదర్శి వరప్రసాద్లు అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పలు గ్రామాలలోని పార్టీ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులను స్వీకరించారు. అంతకుముందు మండల కేంద్రంలో జై బాబు, జై భీము, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. వెల్దుర్తి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రధాన రహదారి గుండా అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. పలు గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలతో ఈ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డితో పాటు నాయకులు నరేందర్ రెడ్డి, తలారి మల్లేష్, నరసింహారెడ్డి, సుధాకర్ గౌడ్, మాసైపేట శ్రీకాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, సీతా వెంకటరెడ్డి, ముక్తాబాయ్ వెంకటరెడ్డితో పాటు పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వయంగా వేరే పార్టీ నాయకులే ఈ భూభారతి చట్టం మనం పేపర్లో చదువుతున్నాం. మరి బీజేపీకి సంబంధించిన నాయకులు దాన్ని సమర్పిస్తున్నారు స్థానికంగా. మరి 10 సంవత్సరాలు కష్టపడ్డ రైతాంగం నిన్న మన రైతుల సమస్యని స్థానికంగా ఎమ్మెల్యే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. 9 అన్నట్టున్నది ఇది. నేను అనేదానంటే మీరు అవకాశం మనకు కొద్ది ఎవరితో ఉంటాడు. మన వాళ్ళని అన్నాము కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, వాళ్ళు చేస్తున్నటువంటి కష్టాలు చూసి కట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి వైఫల్యానికి వాళ్ళే కారణం. వేదిక మీద ఉంది. ఈ సమస్యను నేనే పరిష్కరిస్తున్నాం వాళ్ళ చందంగా మరి అప్లికేషన్ ఇస్తున్నారు. కానీ 10 సంవత్సరాలు మీ వల్లనే కదా ఆ వైఫల్యం నష్టపోయింది. మరి మీ వల్లనే కదా చిరుచూరు మండలానికి కార్యాలయం రాలేదు. అదే అప్లికేషన్స్ మండలించడానికి ఏ విధంగా మీకు ఉపయోగిస్తారని అడుగుతున్నాను. అవి మేము చేస్తున్నాం. భూభారతి చట్టం మేము తీసుకొచ్చినాం. 10 సంవత్సరాల నుంచి కష్టపడిన రైతాంగానికి మేము ఇలా వినిపిస్తున్నాం. మేము మా రేవంత్ నాయకత్వంలో కొత్త మండలాలకు కార్యాలయాలు తీసుకొస్తున్నాం. మీరు చేస్తున్నాము మంత్రుల సమక్షంలో పోటీ అప్లికేషన్ ఇస్తే ప్రజల పక్షాలను ఎదుర్కోవాలి. 10 సంవత్సరాలు అధికారాన్ని దగ్గర పెట్టుకొని మీరు ఎదుర్కోవాలి. ప్రజలను మొదలుపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దురదృష్టవశాలు వాళ్ళ చర్యలు, వాళ్ళ కుట్రలు నేను ఆ సభాముఖంగా చెప్పలేకపోయాను. మనకు టెక్నికల్ ఇబ్బందుల వల్ల. కానీ ప్రజలు, ముఖ్యమంత్రులు, విలేకరులు వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. వాళ్ళ వల్ల నష్టం వచ్చిందని ఆలోచనలు ప్రజలు ఉన్నారు. కాబట్టి సోదరులారా, మీరు కూడా ఎక్కడికి అక్కడ మీరు ఈ పనులు చేస్తారు. ఇప్పుడు కూడా మన అప్లికేషన్ ఇచ్చుకున్నా మేమే నేర్పించుకోమని చెప్తారు. కాబట్టి మీరు అలాంటి వారికి అది కావద్దు. ఇది మేము చేస్తున్నాం. మా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల ద్వారా మేము ప్రజల మంచి చేయాలి ఆలోచన తీసుకొచ్చిన చట్టాల ద్వారా మా నాయకత్వంలో మేము మంచి పనులు చేస్తున్నాం. మీ వల్ల కాదని తిప్పికొట్టాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంది. కాబట్టి సోదరులారా, చాలా అలర్ట్గా ఉండాలి. మనం టీఆర్ఎస్ పోటీగా కార్యకర్తలు చాలా హుషారుగా ఉండాలి. అందరూ ప్రభుత్వ కార్యాలయాలకు అనుసంధానంగా ఉండాలి. అధికారులకు దగ్గర కావాలి. ప్రజలకు దగ్గర నుండి కార్యక్రమం మన కార్యకర్తలకు పనిచేయాలి, ప్రజలకు పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ పేరుపైన ఈ సభకు వ్యవహారాలు చెప్పి ఉదాహరణ తీశాను. అప్లికేషన్ రాష్ట్రంలో 5 నిమిషాలు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయండి అలా. ఇంకా మీరు కూర్చున్నారు కదా, జర ఇటు కూర్చొని కూర్చోట మీటింగ్ అయిపోయినా
రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా సమాజ కార్యక్రమాన్ని మరి గ్రామ స్థాయిలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. బీజేపీ ఎంత ప్రమాదకరమైన పార్టీ అంటే లేదాన్ని ఉన్నట్టుగా వాళ్ళే ఒక ఒక శూన్యంలో ఒక సమస్యను సృష్టిస్తారు. శూన్యంలో అంటే ఇక్కడ ఏం లేదంటే ఒక సమస్యను వాళ్ళే సృష్టిస్తారు. ఆ సమస్య అవతల వాళ్ళు ఏమంటే క్రియేట్ అయిందని వాళ్ళే ప్రచారం చేస్తారు. మళ్ళా ఆ సమస్యను మేమే పరిష్కరిస్తామన్నట్టుగా వాళ్ళే చేస్తారు. ఇది బీజేపీ యొక్క ప్రతిమ. నేను చిన్న ఉదాహరణ 2014 ఎన్నికల సమయంలో వాళ్ళు ఏం ప్రచారం చేశారు, నరేంద్ర మోడీ ఏం ప్రచారం చేశారు, రాహుల్ గాంధీ గారి అకౌంట్లో స్విస్ బ్యాంక్లో ఎన్ని పైసలు ఉన్నాయి, సోనియా గాంధీ గారి అకౌంట్లో స్విస్ బ్యాంక్లో ఎన్ని పైసలు ఉన్నాయి, మన చిదంబరం అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి అని మొత్తం కాంగ్రెస్ నాయకులు అందరి లిస్టు ఒక 10-15 మంది, ఒక 40 మందో 50 మందో లిస్టు తయారు చేసి ఒక్కొక్కరి అకౌంట్లో ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయని అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి, అంటే ప్రజలు ఎవరికి ఒక తెలియని అంశం, ప్రజలు అసలు వాస్తవం కాని అంశం, అసలు ఎవరికి అకౌంట్లు లేనటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక లిస్టును వాళ్ళే క్రియేట్ చేసి మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని రకాలుగా అవినీతి చేసి సంపాదించడానికి వాళ్ళే ప్రచారం చేసి ప్రజలను ఎంత దారుణంగా మోసం చేసినంటే అధికారం వచ్చి ఈరోజు 11 సంవత్సరాలు అయినారు. స్విస్ బ్యాంకులో నిజంగా ఎవరికైనా అకౌంట్ ఉంటుంటే కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా అన్ని పైసలు ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మన ఆఫీస్ పరిస్థితి మొన్న కట్టుకున్నాం. మొన్న ఢిల్లీలో మనం సొంత బిల్డింగ్ కట్టుకున్నాం. అసలు మన అకౌంట్లో పైసలు లేవు. కానీ బీజేపీ అకౌంట్ ఎన్ని వేల కోట్లు ఉన్నాయి కదా, వాళ్ళు 11 సంవత్సరాలు అవుతున్నాయి కదా, సుమారు 10,000 కోట్ల పైన వాళ్ళ అకౌంట్లో పైసలు ఉన్నాయి. వాళ్ళ ఆఫీస్ ఎట్టుంటుంది తెలుసా, అర్థం ఉన్నట్టుంటుంది వాళ్ళ ఆఫీస్ ఢిల్లీలో. 5 స్టార్ హోటల్ కన్నా దారుణంగా ఉంటుంది. మనకు అసలు ఆఫీస్ మీరు చూసారు కదా, అన్ని చిన్న చిన్న రూమ్లలో వాటికి సున్నాలు వేసుకొని ఏదో అక్కడ మెయింటైన్ చేసుకొని ఢిల్లీ ఆఫీస్. దాని నుంచి మొన్ననే ఒక భవనం కట్టుకున్నాం ఢిల్లీలో. మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అకౌంట్ ఏదైతే ఉందో అకౌంట్లో ఒక 10-15 కోట్లు కూడా లేవు. అది కూడా కార్యకర్తలు ఇచ్చినటువంటి సభ్యత్వం పైసలు. రాష్ట్ర గాంధీ వాళ్ళ గురించి మీకు తెలుసు, మన కేసీఆర్ కట్టిన ఆఫీసు గురించి కూడా మీకు తెలుసు. అంటే బీజేపీ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని నిజమని చెప్పే ప్రయత్నంలో మనం ఏది మంచి చేసేటువంటి కార్యక్రమాన్ని మనం చెప్పుకునే రూపంగా వాళ్ళు అబద్ధం మొత్తం దేశం అంతా చూపేస్తారు. అందుకోసం వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు మనకు ఆటంకం లేకుండా నిలువస్తాయి. అన్ని రకాలుగా ఇన్ఛార్జ్ ఒక వ్యవస్థ ఉన్నట్టు ఆయనే ఓడిపోయిన ఎమ్మెల్యే తర్వాత కాంగ్రెస్ పార్టీ మన కార్యకర్తలుగా ప్రకటించుకుందంట. మనకు ఎమ్మెల్యే ఉన్నట్టే లెక్క. మన కోసం మన పార్టీ అభ్యర్థిగా మనకు ఎమ్మెల్యే ఉంటాడు. తదుపరి మనం ఏ కార్యక్రమాల మీద ప్రణాళికతో ముందు కూడా విజయం సాధించే వరకు ఎవరు కూడా ఎన్నికలు వేయదని చేతులు జోడించి నమస్కరిస్తూ మనం టీఆర్ఎస్ ను ఇక్కడ బీజేపీ అయితే లేనేలేదు కానీ టీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఆటో కడగడ ఉంటారు కానీ కాకపోతే చాలా ప్రమాదం ఏర్పడుతుంది. ఈ రోజు కొంతమంది అక్కడెక్కడ తర్వాత జై భారత్ మాతాకి జై అంటారు. నేను అదే ఇక్కడ ఫస్ట్ వస్తే నేను ఇంకా భారత్ మాతాకి జై అంట, నేను జై శ్రీరామ్ అంట. కానీ ముస్లిం మన పిల్లలను చాలా జాగ్రత్తగా కనిపెట్టు. కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి మనం చేసే కార్యక్రమాలు అయితే మన పార్టీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన సమయం ఉంది. అందుకోసానికి పార్టీని ఇబ్బందులు పడకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మన ముందు కనుక మీరందరూ కంగనా బదులై కాంగ్రెస్ పార్టీ కోసానికి పనిచేయాలని మనస్ఫూర్తిగా మీకందరికీ కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ. వారి సంస్కృతి సంప్రదాయాలకు భంగం కలగకుండా మరి అన్ని విషయాలు పొందుపరుస్తూ సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని రచించి మరి గత స్వాతంత్రం వచ్చి నుండి ఇంతకాలం వరకు కూడా మరి ఈ దేశం భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వంలాగా మరి ఇంత అభివృద్ధి సాధించడానికి మరి మూల విరాట్టు ఈ రాజ్యాంగం. కానీ నేను చూసుకున్నట్టయితే ఆ రాజ్యాంగాన్ని పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్న హక్కులను, ఒక వ్యక్తిగా ఉండే హక్కులను కాపాడాలని ఒక రహస్య ఎజెండాతో మన రాజ్యాంగాన్ని మరి మార్చాలని, మరి పేద బడుగు బలహీన వర్గాలకున్న హక్కులను కాపాడాలని, వారికి రాజ్యాంగం ఇచ్చిన ఎన్నో వెసులుబాట్లను కూడా తుమ్మలు తొక్కాలని, అదేవిధంగా మరి రిజర్వేషన్లను కూడా మరి వాళ్ళు సానుకూలంగా లేరు కాబట్టి వాటిని కూడా మరి తీసివేయాలని ఒక కుయుక్తితోటి రాజ్యాంగం యొక్క రక్షణకు భంగం వాటిల్లిన నేటి సమయంలో మరి
సోనియా గాంధీ గారు కానీ, అదేవిధంగా మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేసి ఈ రాజ్యాంగాన్ని గురించి ప్రజల్లో అవగాహన పెంచినట్టయితే రాజ్యాంగ రక్షణకు వాళ్ళే పూనుకుంటారని, అదేవిధంగా రాజ్యాంగం ద్వారా మనకి ఏం హక్కులు ఉన్నాయో తెలుసుకున్నట్టయితే తప్పకుండా వారి హక్కులను కాపాడుకోవడం కోసం రాజ్యాంగానికి కూడా రక్షణకు వెన్నుదన్నుగా నిలుస్తామనే ఉద్దేశంతో ఈ మరి సంవిధాన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం మరి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీసుకొని మరి అంబేద్కర్ గారిని మరి పూలమాలతో సత్కరించుకొని మరి ఈ రాజ్యాంగ రక్షణ బాధ్యత వారి మీద కూడా మనం పెట్టి మరి ఈరోజు అక్కడ నుండి మరి బాలాజీ గార్డెన్స్కి మన సంస్థాగత ఎన్నికల కోసం రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఒక పార్టీ నిర్మాణంలో ముఖ్యమైన విషయం ఏంటంటే పార్టీకి పట్టుకోమలు మరి గ్రామ శాఖ అధ్యక్షులు మాత్రమే. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న అన్ని విషయాల గురించి అవగాహన కలిగి ఉంటారు కాబట్టి గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా మన సమస్యలు పరిష్కరించాలి, ఎక్కడ ఏ ఇబ్బంది ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ అవగాహనతో ఉంటారు కాబట్టి బాగా మరి పనిచేయగలిగిన వాళ్ళు, చైతన్యవంతులైన వాళ్ళని మరి మనము గ్రామ శాఖ అధ్యక్షులుగా ఎన్నుకున్నట్టయితే రేపు మన పార్టీ పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంగా మీరందరూ కూడా ఒక సామరస్య ధోరణితో పార్టీ ఇచ్చినట్లయితే ఒక్కొక్క గ్రామం నుండి 500 అప్లికేషన్లు మినిమంగా వేయాలని చెప్పడం జరిగింది. అయితే 5 అప్లికేషన్లు వచ్చిన అందరిలో వారు ఎవరైతే బాగా పనిచేయగలుగుతారు, సమయం చేయగలుగుతారు పార్టీకి, అది చూసుకొని ఒక సామరస్య పూర్వకంగా గ్రామ కమిటీ అధ్యక్షులను మీరే అందరూ కూర్చుని ఒక వ్యక్తిని ఎన్నుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనేది నా యొక్క సూచన. ఈ దిశగా పనిచేసినట్లయితే రేపు మన కాంగ్రెస్ పార్టీని నర్సాపూర్ నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఆ దిశగా ఆలోచించి సరైన వ్యక్తిని ఎన్నుకొని పార్టీ పటిష్టతకు పాల్గొనాలని మీ అందరికీ నిర్ణయించుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నమస్కారం.